క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రజలు మనం చూసేటప్పుడు ఒక అధికారి వాళ్ళకు తెలిసి ఉన్నట్లయితే వాళ్ళు ఏమంటారంటే, నాకు ఈ వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తి తెలుసు, ఒక గొప్ప వ్యక్తి యొక్క సపోర్ట్ ఉన్నది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక అధికారి, లేకపోతే ఒక నాయకుడు, ఒక ఆఫీసర్, లేదంటే కొంతమంది నాకు ఇలా డబ్బు ఉంది, డబ్బు సపోర్ట్ ఉంది, ఆస్తుల సపోర్ట్ ఉంది, అంతస్తుల సపోర్ట్ ఉంది అని. కానీ ఒక విషయాన్ని ఈ విశ్వాసులు, దేవుని బిడ్డలు అర్థం చేసుకోరు. వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు యెహోవా దేవుడుగా కలిగిన నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవాయే నీకు రక్షకుడై ఉన్నాడు కదా, యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడు కదా, యెహోవాయే నీకు ప్రభువై ఉన్నాడు కదా, యెహోవాయే నీకు నాయకుడై ఉన్నాడు కదా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనకు మనుషుల సపోర్ట్ కాదు, అది మధ్యలోనే పోతుంది. డబ్బు సపోర్ట్ కాదు, అది సగంలోనే పోతుంది. నాయకుల యొక్క పలుకుబడి కాదు, అది మధ్యలోనే పోతుంది. కానీ యెహోవా ఎవరైనా ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతమైన దేవుడు, మొదటివాడును కడపటివాడైన దేవుడు. ఆయన ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు లేరు. చూడండి, ఈ ప్రభు మనకు రక్షకుడు, ఈ ప్రభు మనకు దేవుడు, ఈయనే మనకు తండ్రిగా, మన ఆదరణకర్తగా ఉన్నప్పుడు మన భాగ్యం ఎంత గొప్పది, ఎంత ధన్యత, ఎంత ఆనందము, కొలత లేని ఆనందము, హద్దు లేని సంతోషము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనుషులను కాదు, లోకాన్ని కాదు, లోక ఆశలను కాదు, స్థిరముగా ప్రభుపై నువ్వు ఆనుకొని ఉన్నప్పుడు, స్థిరముగా ప్రభు వైపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, స్థిరముగా ప్రభువే నీకు, ఆయనే నీకు నాయకుడై, తల్లి అయి, తండ్రి అయి నీకు సమస్త ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి యెహోవా దేవుడిగా కలిగిన ప్రజలు చాలా ధన్యులు, గొప్ప భాగ్యవంతులు. దేవుడు మీ అందరినీ నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.